ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి. ఎవరు వచ్చినట్టు అవుతుర్రు కదా. బాబు బాబు కొన్ని నీళ్ళు ఇచ్చేర్రా. ఎవరో తాత నీళ్ళను నొరుతురా, నేను పోయి నీళ్ళు ఇచ్చేస్తారా? అద్దురా, ముసలోడు మంచోడు కాదురా, పోదాంపా. ముసలోడైతే ఏమైతుందిరా, నేనైతే నీళ్ళు ఇచ్చేస్తా, నువ్వు పోతేవో. అలా తాత కోసం నీళ్లు తీసుకొని వస్తాడు. తాత అసలు ఏమైంది తాత? ఎవరిని అడిగినా కూడా నువ్వు మంచోని కాదు చెడ్డోని అని అంటారు. అసలు ఏం చేసినావు నువ్వు? బిడ్డ, నేను ఏదిలో ఉన్నప్పుడు. అరే చందు, ఏంటిదే ఊకే పిలిచి దమ్ముదమ్ము ఎత్తున్నావు? అరే కొన్ని నీళ్లు దేరా, బాంచన్రా, సాధన అయితే లేదురా. ఎందుకే ఈ అవ్వ ముసలోళ్ళు ఏదాకా బతుకుతారు? మా పానం తీస్తేందుకు నీళ్ళు బూవదే అని అట్లే మంచాల వాడి సాపోపో. నీకేం మెరకరా, నా తిరగ ముసలోళ్ళు అయినాక తెలుస్తుంది నీకు. ఈ అవ్వ నేను ముసలోళ్ళు అయ్యేదాకా బతకనే బతక, చచ్చిపోతా. ఛీ నీ అమ్మ. బాగా పొగరు కొద్దీ మాట్లాడేటోని, ముసలోళ్ళు అంటే కేర్ చేసేటోని కాదు. మా అవ్వ కూడా ఇట్లనే కష్టపెట్టిన బిడ్డ. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది బిడ్డ. యవ్వనంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడద్దు. ఎప్పటికైనా మనం ముసలి వాళ్ళం కావాల్సిందే. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని ప్రేమగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.